నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వింటూనే ఉండండి విభిన్నమైన కథలు. ప్రతి మాట, ప్రతి సంభాషణ ఒక అందమైన కథగా మీ ముందుకు వస్తుంది. నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 86. నన్ను నమ్మి నీ మనసుకు విరుద్ధమైన పని చేసినప్పుడు నీ కళ్ళలో కోపం కనిపించకపోవడమే నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో చెప్పింది నభా. అంతటి ప్రేమకి నాకు అర్హత ఉందా అనిపించింది. సముద్రంలోని ఆల్చిప్పలో తొలి వర్షపు చినుకు పడి స్వచ్ఛమైన ముత్యంగా మారినప్పుడు నీ ప్రేమ నన్ను తాకి నన్ను స్వచ్ఛంగా మార్చేసింది. ఈ రాత్రి నువ్వు నాకు ఇచ్చిన ఈ కానుకని ఎప్పటికీ గుండెల్లో పదిలంగా దాచుకుంటాను చెప్పి ధ్రువ్ ఆమెని మరొకసారి గాఢంగా ముద్దు పెట్టుకుని ఎవరూ చూడకుండా వాళ్ల కాటేజ్ దగ్గర దింపేశాడు. అప్పటికే తన గ్యాంగ్ తన కోసం ఎదురు చూస్తోంది. అక్కడ తమని అర్థం చేసుకున్నట్టుగా చిన్నపిల్లలందరికీ ఒక కాటేజ్ ఇవ్వడంతో సిమ్రన్, అలేహ్య, తమన్నా కాకుండా ఇంకా కొంతమంది కజిన్స్ అక్కడే ఉన్నారు. నభా పిల్లిలా లోపలికి అడుగుపెట్టాలని చూసింది, కానీ ముగ్గురు హాల్లో సోఫాలో కూర్చుని కాపు వేసేశారు. దొరికిపోయింది నభా. మర్యాదగా ఒక్క డీటెయిల్ కూడా వదలకుండా మొత్తం చెప్పు, లేదా ఈ విషయం పెద్దవాళ్ళకి వెళ్ళిపోతుంది. కళ్ళు చిన్నవి చేసి మొహం కన్నింగా పెట్టి బ్లాక్మెయిల్ చేసింది ఆలేహ్య. అవును, చెప్పవలసిందే అన్నారు తమన్నా, సిమ్రన్. కొన్ని క్షణాలు ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. సిగ్గుతో మొహం ఎర్రగా కందిపోగా చూపులు పక్కకి తిప్పుకుంది. ఓయ్ పిల్ల, ఏదో జరిగింది, అది మాకు తెలియాలి డిమాండ్ చేసింది తమన్నా. ముందు నీ సంగతి చెప్పు. నన్ను ఇంట్లో వదిలేసి ఆలేహ్యతో కలిసి ధ్రువ్ కజిన్తో ఏంటి నీ లుకులుకులు? నేను గమనించలేదనుకున్నావా? నీట్గా టాపిక్ డైవర్ట్ చేసేసింది నభ. మిగిలిన ఇద్దరు తమన్నా వైపు తిరిగారు. ఇక ఆమెని వదలలేదు. తన మీద నుంచి గాలి మళ్లించగలిగినందుకు తేలికగా ఊపిరి పీల్చుకుంది నభ. వాడితో లుకులుకులు పక్కపక్కలు ఏం లేవు. వాడిని చూస్తే చిరాకు. ఇక్కడికి వస్తాడని అనుకోలేదు. అసలు ధ్రువ్తో వాడికి కనెక్షన్ ఉందని కూడా నాకు తెలీదు కోపంగా అంది తమన్నా. చెప్పు, చాలా ఆసక్తిగా ఉంది. మొదటి నుంచి ఒక్క డీటెయిల్ కూడా వదలకుండా చెప్పు. తమన్నాని కార్పెట్ మీద కూలేసి ఆమె పక్కన సోఫా కుషన్ వేసుకుని పడుకుంటూ అంది ఆలేహ్య. అందరూ కింద కార్పెట్ మీద సెటిల్ అయ్యారు. చెప్పడానికి ఏమీ లేదు, వాడు ఒక పొగరుబోతు అని సిమ్రన్ వైపు తిరిగి సారీ అంది తమన్నా. ఏం పర్వాలేదు, నాకు పెద్దగా పరిచయం లేదు. లట్టూకి బాగా క్లోజ్, అందుకే స్వయంగా తనే వెళ్ళాడు రిసీవ్ చేసుకోవడానికి. నువ్వు కొనసాగించు చెప్పడం అంది నవ్వుతూ సిమ్రన్. ధ్రువ్కి పూర్తిగా వ్యతిరేకం వీడు. భయంకరమైన ఆడపిల్లల పిచ్చి. ఫ్యాషన్ షోలో మోడల్స్ బట్టలు మార్చినట్టు వీడు అమ్మాయిల్ని మారుస్తాడు కసిగా చెప్పింది. కానీ ఈరోజు డాన్స్లో అతని చూపులన్నీ నీ మీదే. అంతమంది అందమైన ఆడపిల్లలు కనిపించినా కానీ ఎవ్వరినీ చూడలేదు పాయింట్ లాగింది ఆలేహ్య. అవును, వాడికి నో అని వినడం ఇష్టం ఉండదు. ఎదుటి వ్యక్తి తనకి అనుకూలంగా మారే వరకు వెంటాడుతూనే ఉంటాడు చెప్పింది కోపంగా తమన్నా. అసలు విషయం చెప్పుతమ్మో అంది సిమ్రన్ టెన్షన్గా చూస్తూ. అక్కడికే వస్తున్నా. వాడు నాకు 2 నెలల క్రితం ప్రపోజ్ చేశాడు చెప్పింది కణతలు రుద్దుకుంటూ. వావ్ తమ్ము, అక్కడ ఒక లవ్ స్టోరీ పెట్టుకుని మన కల్నల్ కోసం వచ్చావా? ఆశ్చర్యపోయింది ఆలేహ్య. చెప్పేది వినకుండా అలా కామెంట్స్ చేస్తే నేను అసలు చెప్పనంతే అలిగి కూర్చుంది తమన్నా. లేదు లేదు, చెప్పు ప్లీజ్ అంటూ ముగ్గురు ప్రతిమాలాగా చెప్పడం మొదలుపెట్టింది. నేను వాడు ప్రపోజ్ చేసిన వెంటనే నో చెప్పి ఇక్కడికి పారిపోయి వచ్చాను. ఇప్పుడు అనిపిస్తోంది ధ్రువ్ మీద ప్రేమ కన్నా వాడిని తప్పించుకోవాలన్న ఆరాటం ఎక్కువయ్యి ఇలా వచ్చానేమో అని. అది నిజమేనా? నభని అడిగింది తమన్నా. అసలు అతనెవరు? పేరేంటి? నీకెలా పరిచయం? ఇవేమీ తెలియకుండా నన్ను అడిగితే చెప్పడం కష్టం అంది నభ సీరియస్గా. ఆమె నవ్వు ఆపుకోవడం గమనించలేదు తమన్నా. నిజంగా నభ, ధ్రువ్ మీద ఇప్పుడు నాకు ఎలాంటి పిచ్చి ఆలోచనలు లేవు. నాకు అర్థమైంది, హీస్ మెంట్ ఫర్ యూ అంటున్న తమన్నా చేతులు పట్టుకుని నాకు తెలుసు అంది నభ. సరే మొదలుపెట్టు అంది ఆలేహ్య. మొదలు పెట్టడానికి ఏం లేదు. వాడి పేరు గగన్దీప్ బాజ్వా. వాడు నాతో లివ్ ఇన్ రిలేషన్ స్టార్ట్ చేస్తానని ప్రపోజ్ చేశాడు. వాడికి ప్రేమ మీద పెళ్లి మీద నమ్మకం లేదట చెప్పింది కోపంగా తమన్నా. చాచిపెట్టి కొట్టాల్సింది వెధవని.
కసిగా అని నాలిక కొరుక్కుంది సిమ్రన్ నభ తన వైపు చూడడంతో. కొట్టేదాన్ని, కానీ ఒకటే సమస్య, వాడు నా బాస్ అంటున్న తమన్నా వైపు నోళ్లు వెళ్ళబెట్టుకుని చూశారు మిగిలిన ముగ్గురు. మర్నాడు ఆడపిల్లలందరూ తయారై పెద్దవాళ్లతో కలిసి అనుకున్న ప్రకారం గురుద్వారాకి వెళ్లారు. ఆ తర్వాత మరి 2 గుడులు చూసుకుని ఇంటికి చేరుకున్నారు. మెల్లగా ఆలేహ్య బేబే అమ్మమ్మ పిన్ని దగ్గరికి చేరుకుంది. అమ్మమ్మ, అసలు మీరందరూ ఎంత గ్రేట్! అంతటి మేల్ డామినేటింగ్ సొసైటీలో కూడా మీకంటూ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుని మమ్మల్ని పెంచగలిగారు మెచ్చుకుంది. ప్రేమగా మనవరాలి తలని నిమిరింది సుధా. ఆ ధైర్యం పిల్లలే ఇస్తారు అంది ఆప్యాయంగా. కానీ బేబే చూడండి, ఈ ఆధునిక తరం ఆడపిల్లలమైన మమ్మల్ని అటు పూర్తిగా మీలాగా వ్యక్తిత్వంతో ఉండలేము, అలాగని పూర్తిగా అణిగిమణిగి ఉండలేము అంది నిరాశగా. ఎందుకంత నిరాశ ఆలు అడిగింది ఆ పెద్దావిడ. లేకపోతే మీరే చెప్పండి బేబే, అబ్బాయిలకి బ్యాచులర్ పార్టీ, మనకి మాత్రం గుడులు గోపురాలునా? అలా అడిగే స్వతంత్రం కూడా లేదు మాకు గుంగ మీద పెట్టి అంటున్న ఆలేహ్య యాక్టింగ్ స్కిల్స్కి తెగ ఆశ్చర్యపోయారు నభ, తమన్నా. బేబే గట్టిగా నవ్వారు. మాలాగా మీరు ఆలోచించలేరు. మా చిన్నప్పుడు కూడా పేర్లు వేరైనా ఇలాంటివి జరిగేవి. అప్పుడు మేము అంటూ ఏం చేసేవాళ్ళో చెప్పింది. ఆశ్చర్యం నుంచి తేరుకోవడానికి ఆడపిల్లలకి చాలా టైం పట్టింది. మీకు చేతనైతే మీరు కూడా అలా చెయ్యొచ్చు అందావిడ. అయితే ఒక కండిషన్, నన్ను కూడా తీసుకెళ్ళాలి అంది పిన్ని. ఆనందంగా ఒప్పేసుకుంది ఆలేహ్య. సరిగ్గా 8 గంటల తర్వాత ఒక 4 పంజాబీ యువకులు వాళ్ల చాచా సర్దార్జీ మగపిల్లల విడిది దగ్గరికి వచ్చారు. అప్పటికే అందరూ రిసార్ట్కి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. పదండి పదండి అంటూ వీళ్లను కూడా బస్సులోకి ఎక్కించేశారు. అందరూ పాటలతో సరదా కబుర్లతో రిసార్ట్కి చేరుకున్నారు. ఆ బస్సులో నీహార్, ధ్రువ్, చిరు లేకపోవడం గమనించి కొద్దిగా నిరాశ చెందారు 3 పంజాబీ యువకులు. గగన్దీప్ ఉండడంతో చిరచిరలాడిపోయాడు పొడవైన పంజాబీ యువకుడు. ఓయ్ పాజీ, కొంచెం రిలాక్స్ అవ్వండి ఒక అబ్బాయి సర్దార్జీని అనేసరికి ఆ వేషంలో ఉన్న పిన్ని వెర్రినవ్వు నవ్వింది. మీసాలు పెట్టుడుగడ్డం తెగ దురద పెడుతున్నాయి ఆమెకి. ఈ దిక్కుమాలిన పార్టీలో మొగుడు ఏం తాగి తందనాలు ఆడుతున్నాడో చూద్దామని వచ్చింది, కానీ ఈ వేషం ఆమెకి మహా ఇబ్బందిగా ఉంది. ఆలేహ్య కళ్ళు టార్సాన్ కోసం వెతికి ఒకచోట అతను రిసార్ట్ స్టాఫ్తో మాట్లాడుతూ ఉండడం కనిపెట్టాయి. ఆనందంగా అటు పరుగు తీయబోయిన ఆలేహ్యని టక్కున ఆపేశారు మిగిలిన గ్యాంగ్. గమ్మునుండు, ఇలా పరిగెడితే అసహ్యంగా ఉంటుంది మందలించింది తమన్నా. 5 పార్టీలో కలిసిపోయారు. ఫ్రెండ్స్, మీకు కావలసిన ఫుడ్, స్పిరిట్, అదే డ్రింక్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి, ఫీల్ ఫ్రీ అన్నాడు ధ్రువ్. ధ్రువ్ పాజీ, అవన్నీ సరే, ఎంటర్టైన్మెంట్ ఎక్కడ? ఒక తుంటరబ్బాయి అడిగాడు. అది నాకు తెలీదు, ప్రిన్స్తో మాట్లాడుకోండి చెప్పాడు ధ్రువ్. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఫేమస్ సెలబ్రిటీ హీరోయిన్ వస్తున్నారు, కొంచెం మర్యాదగా బిహేవ్ చేయమని నా రిక్వెస్ట్ అంటూ పేరు ఉన్న ఆల్ ఇండియా అందాల హీరోయిన్ పేరు చెప్పాడు నీహార్. అందరూ విజిల్స్ వేసి క్లాప్స్ కొట్టారు. అబ్బా నభా, చెయ్యి వదులు, నాకు ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం, ఆటోగ్రాఫ్ తీసుకుంటా గోల పెట్టింది ఆలేహ్య. ష్, ఆమెని కంట్రోల్ చేయడం తమ వల్ల కానట్టుగా సర్దార్జీ వైపు చూశారు. పిన్ని ఎక్కడా కనిపించలేదు. ఉలిక్కి పడింది తమన్నా. వాళ్ళు 4 గుంపుకి చివరి ఎక్కడో నిలబడ్డారు. సిమ్మి, ఈ పిన్ని ఎక్కడికి పోయిందో చూడు పెదాలు బిగించి పెట్టుడుగడ్డం నిమురుకుంటూ చెప్పింది నభ. చిన్నగా తల ఊపి మెల్లగా ముందుకు వెళ్ళింది సిమ్రన్. పలకరిస్తున్న వాళ్ళని చిరునవ్వుతో పలకరించి ముందుకు సాగిపోయింది. ముందు నిలబడి కనిపించాడు పిన్ని సర్దార్జీ. ఆమె గుండె గుబేల్మంది. అక్కడే నిలబడి ఉన్నారు ధ్రువ్, నిహార్. ఇంతలో విశాలమైన స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చింది ఆ హీరోయిన్. అందరూ విజిల్స్ వేస్తుంటే పిన్ని సర్దార్జీ మాత్రం క్లాప్స్ కొట్టి ముద్దులు కూడా విసిరిస్తున్నాడు. సిమ్రన్ పరుగున అక్కడికి చేరుకునే లోపు జరిగిపోయింది ఆ సంఘటన. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్ని తప్పకుండా వినండి. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.